అయ్యారు. అశోక్ గారితో ఒకసారి చర్చిద్దాం. ఆయన ఈ ఏదైతే ఆత్మహత్యలకు సంబంధించి నివారణకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఆత్మహత్యలకు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళందరినీ కూడా ఈ ఆత్మహత్యలకు సంబంధించిన దానిపైన కూడా ఆయన రెగ్యులర్గా మోటివేట్ చేస్తూ ఉంటారు. సో దాంతో పాటుగా ఈయన ఆత్మహత్యల నివారణ కమిటీకి రాష్ట్ర అధ్యక్షులుగా కూడా చైర్మన్గా కూడా ఉన్నారు. మరియు ఆయన సైకాలజిస్ట్గా కూడా ఉన్నారు. సో ఆయనతో ఒకసారి చర్చిద్దాం. సో డాక్టర్ అశోక్ గారు, సో విద్యార్థుల ఆత్మహత్యలు మనము ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం. గడిచిన ఈ 3 ఏళ్లలో విద్యార్థులు వేల సంఖ్యలో కూడా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. సో నిన్న మొన్న 10th అండ్ ఇంటర్ రిజల్ట్స్ రాగానే చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. సో విద్యార్థుల స్థితిగతులు ఏంటంటే, విద్యార్థులు ఎందుకు ఆత్మహత్యల వైపు మరలుతా ఉన్నారు, అసలు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి? నమస్కారం అండి. మంచి అంశాన్ని మీరు తీసుకున్నారు. అంటే మిగతా ఛానల్ వాళ్ళు కూడా కొంత అటెంప్ట్ చేస్తున్నారు, కానీ మీరు సరైన సమయంలో ఈ విషయాన్ని తీసుకున్నారు. చాలా సంతోషం. అయితే కొంత చాలా బాధాకరం. ఎందుకు ఈ ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి అని అంటే, గతానికి ఇప్పటికీ కొంత మనం ఒకసారి కంపారిజన్ చేసి చూస్తే ఈ మానవ సంబంధాల మధ్య అగాధాలు పెరిగిపోయినాయి. ఎందుకు పెరిగిపోయినాయి అంటే దానికి అందరం కూడా బాధ్యులమే. నేను, మీరు, మీడియా, తల్లిదండ్రులు, ప్రతి ఒక్కరు కూడా బాధ్యులు. ఇందులో ఏ ఒక్కరు ఇంకొకరి మీదకి నెట్టడానికి వీల్లేదు. ఇప్పుడున్నటువంటి ఈ మానవత్వం ఏదైతే మనుషుల మధ్య సంబంధాలు, ఏదైనా బాధ వస్తే ఇంకొకరికి చెప్పుకుందాం అనే ఇది, చెప్పుకుంటే వాడు తీర్చేది పక్కకు పెట్టి వాడెక్కడ ఇది చేస్తాడనే ఇది, ఫ్యామిలీస్ చాలా చిన్నదిగా కావడం, ఎక్కువ మనుషులతోని కాకుండా వాళ్ళ బాధలను ఇంకొక మనిషితో పంచుకోవడం కాకుండా మిషనరీతో ఎక్కువ ఇది అవుతుంది. సెల్ ఫోన్ పట్టుకొని టీవీలు, వీటితో సెల్ ఫోన్తో ఎక్కువగా గడుపుతున్నారు. సెల్ ఫోను మనకు అంతా ప్రపంచాన్ని అంతా చూస్తుంది తప్ప మనకి ఏదైనా కష్టకాలం వచ్చినప్పుడు నీకు స్వాతంత్రం చేకూర్చదు, మనకు సపోర్ట్ చేయదు. సో అది మిషన్ మాత్రమే. సో వాటిని చూసి 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 ఏంటంటే మనం కూడా మిషన్గా మారిపోతున్నాం. సెల్ ఫోన్ స్విచ్ ఆన్ చేసినాం, ఆన్ అయితే అయింది, లేకపోతే దాన్ని పక్కకు మారేద్దాం. అట్లాగే మనిషి కూడా ఏదన్నా ఎగ్జామ్ రాసిండు, అది పాస్ అవుతున్నాయండి, లేకపోతే మనం పనికిరాము అన్నట్టుగా మనం కూడా మనిషిలాగా ఈ ఫీలింగ్లో మనుషులు అవుతా ఉన్నారు. సో గతంలో ఇప్పటికీ ఒకసారి చూసుకుంటే ఏంటంటే, మెయిన్గా మెషిన్తోని మనం ఎక్కువగా ఆధారపడటం వల్ల ఏంటంటే మనిషి కూడా మెషిన్గా తయారైపోయి ఈ మానవ సంబంధాల మధ్య అగాధాలు పెరిగిపోయి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఇంకొకరికి చెప్పుకోలేని పరిస్థితి అలవాటు లేదు చిన్నప్పటి నుంచి కూడా. సో తల్లిదండ్రులు కూడా ఏంటంటే చాలా పిల్లలను చాలా గొప్పగా పెంచుతున్నాం, ఇంకేం కావాలండి, బైక్ కొనిచ్చినాం, పెద్ద కాలేజీలో ఇచ్చినాం, ఏసీ రూమ్లో పెట్టినాం, టాప్ మోస్ట్ కాలేజీలో పెట్టినాం, ఇవన్నీ మాత్రం చూస్తున్నారు. కానీ ఒక నిమిషం మనసు విప్పి వాళ్ళ పిల్లలతో అసలు నువ్వే కావాలనుకుంటావు, నీ బాధ ఏంటి, నీ పరిస్థితి ఏంటి అని ఒక నిమిషం మనసు విప్పి మాట్లాడే పరిస్థితి వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో లేకపోవడం వల్ల ఏంటంటే వాళ్ళు తల్లిదండ్రులు ఎంతసేపు ఆ కంపారిజన్, ఆ పక్క వాళ్ళని కంపేర్ చేసుకున్నా, వాళ్ళ కొడుకు ఐఐటి కొట్టిండు, వీళ్ళ కొడుకు ఎంబీబీఎస్ కొట్టిండు, లేకపోతే వీళ్ళ కొడుకు ఐఏఎస్ కొట్టిండు. సో ఇట్లా ర్యాంక్ వచ్చింది, ఈ ర్యాంకులను చూసి ఈ ర్యాంకులే జీవితం అనే ఇది మనం ఇండైరెక్ట్గా మనం ఈ వాతావరణాన్ని కల్పిస్తా ఉన్నాం పిల్లల్లో. సో పిల్లలు ఏంటంటే ఈ ర్యాంక్ రాకపోతే మన జీవితం వేస్ట్ అనే ఇదిని మనం ఇండైరెక్ట్గా ఇండక్ట్ చేస్తున్నాం వాళ్ళ మనసులలో. దాంతో వాళ్ళు తట్టుకోలేక నేను ర్యాంక్ రాలేదంటే నేను వేస్ట్ అనే ఒక బలహీనమైన క్షణంలో ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. చాలా బాధాకరం. దీనికి అందరూ కూడా బాధ్యులే, ఏ ఒక్కరు కాదు, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. బట్ ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటూ పోవాలి. కొంత వ్యవస్థ మారాలి. ప్రకృతితోని సహజీవనం మనం ఎంత దూరం అయితే మనం పోతా ఉన్నామో అంతా ఇటువంటి విపరీతమైనటువంటి వ్యవస్థలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం గ్లోబల్ వార్మింగ్ చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ప్రకృతి వ్యతిరేకంగా మనం పోతా ఉన్నాం, మన స్వార్థం కోసం వ్యవస్థ ఎట్లా తయారైపోయింది, ఎట్లా ఎండవేడి ఎట్లా ఉంది, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. అట్లే కూడా మన మనసులు కూడా అట్లాగే అవుతా ఉన్నాయి. ప్రకృతికి వ్యతిరేకంగా ఎప్పుడైతే మనిషి ఆలోచించడం మొదలుపెట్టిండో ఇటువంటి విపరీత పరిస్థితులు వస్తూ ఉన్నాయి. సో వీటిని చాలా బాధాకరం. మన ప్రయత్నాలు మనం అందరం చేస్తున్నాం, ఇంకా చేయవలసిన స్థాయిలో చేయట్లేదేమో అని నా ఆలోచన. దాదాపు చాలా ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు, చాలా మందిని లైక్ మోటివేట్ చేయడం కానివ్వండి, వాళ్ళ మానసిక పరిస్థితులపై కూడా కొంత వాళ్ళకు మోటివేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు.
బట్ ఈ గడిచిన కొంతకాలంగా మనం చూస్తే అంటే విద్యా వ్యవస్థలో కూడా కొన్ని చేంజెస్ మనం చూస్తూ ఉన్నాము. సో ఈ విద్యా వ్యవస్థలో చేంజెస్ అండ్ దాంతో పాటుగా కొన్ని ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ సోషల్ మీడియా ఇంపాక్ట్, సొసైటీ ఇంపాక్ట్, సో పేరెంట్స్ మానవతా సంబంధాలు అంటే గతంలో చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో మనం అనుకుంటే ఒక అబ్బాయి కావచ్చు, ఒక అంటే నానమ్మ తాతయ్య దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఒక సమయాన్ని కేటాయించి వాళ్ళతో మాట్లాడడం, కాలక్షేపం చేసేటువంటి వాళ్ళు. సో ఇటువంటివన్నీ లేకపోవడం వల్లనే వీళ్ళంతా కూడా ఇంటర్నల్గా స్ట్రెస్ ఫీల్ అయిపోయి ఆత్మహత్యల వైపు, ఒక బాధను ఎవరితో షేర్ చేసుకోవాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్స్లోనే ఆత్మహత్యల వైపు మరలుతున్నారంటారా? ఖచ్చితంగా ఖచ్చితంగా అండి. ఇప్పుడు గతంలో ఇప్పుడు నేను చిన్నప్పుడు ఒక విలేజ్లో పెరిగాను. విలేజ్లో పెరిగినప్పుడు ఏం చేసేదంటే అప్పుడు ఈ టీవీలు ఇవన్నీ ఇప్పుడు లేవు. సో హాయిగా సాయంత్రం ఏంటంటే స్కూల్కి పోయి వచ్చినామంటే హాయిగా వీధిలో అక్కడ కూర్చొని అందరి విషయాలు, వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళు ఎటు పోతాను, వాళ్ళ కష్టాలు ఏంది, వీళ్ళ కష్టాలు ఏంది, అందరూ కూర్చొని ఒకరికొకరు చెప్పుకునేవాళ్ళు. ఇంకా ఏంటంటే మేము చిన్నప్పుడు మేము ఒక 4-5 ఇండ్ల పిల్లలం అందరం కూడా ఆ ప్లేట్లలో ఎవరన్నా వాళ్ళు కూరలు పెట్టుకొని వచ్చి ఒకళ్ళ ఇంట్లో కూర్చొని మంచిగా అరుగుల మీద, గద్దెలు అంటారు, వాటి మీద కూర్చొని మంచిగా ఆడుకుంటూ తినేవాళ్ళం. తిన్న తర్వాత మళ్ళీ నిద్ర వచ్చేంత వరకు అందరం కలిసి ఆడుకునేవాళ్ళం, ఎన్నెల రాత్రులు. సో అప్పుడు ఏందని అంటే మనం చిన్న చిన్న విషయాల్లో కూడా మనకు వస్తూ ఉంటాయి, పంచాయతీలు వస్తూ ఉంటే పెద్దవాళ్ళు ఇంటర్ఫియర్ అయ్యి అది అట్లా కాదు ఇది ఇట్లా కాదని వాళ్ళు అందరికి సర్ది చెప్తా ఉంటారు. ఇదంటే వసుదైక కుటుంబం లాగా ఉండేది. ఇప్పుడు అట్లా కాదు, నేను నా కొడుకు నా బిడ్డ అంతవరకే. ఇక పక్కమిటోడి గురించి మనం ఆలోచించే పరిస్థితి లేదు. నాది అయిపోయిన తర్వాత వాడు ఎన్నన్న పోని. ఎప్పుడైతే మనం ఈ ఆలోచన విధానం వచ్చిందో నేను నా పిల్లలు నా తల్లిదండ్రులు కూడా ఇప్పుడు అవసరం లేదు, అట్లా అయిపోయింది పరిస్థితి. సో ఈ వ్యవస్థ ఎప్పుడైతే వచ్చిందో మనిషి యొక్క ఆలోచనలు అనేవి బాగా ఆర్థికంగా ఎదుగుతూ ఉన్నారు, కానీ వాళ్ళ ఆలోచన విధానం అనేది బాగా కుంచుకుపోతా ఉంది. సో దాంతో ఏంటంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు చెప్పుకోలేని పరిస్థితి, దాంతో అవుట్ బస్ట్ అవుతా ఉంది. ప్రతి మనిషికి కూడా స్ట్రెస్ వచ్చినప్పుడు స్ట్రెస్ రిలీజింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. బాధ చెప్పుకోవడం, లేకపోతే ఏడవడం, లేకపోతే పెద్దగా మొత్తుకోవడం, లేకపోతే రకరకాల స్ట్రెస్ రిలీజింగ్ వే ద్వారా మనం ఇది చేసుకుంటూ ఉంటాం. అటువంటి పరిస్థితి లేదు. సో ఎక్సర్సైజ్ చేయడం కానీ, లేకపోతే స్పోర్ట్స్లో పాల్గొనటం కానీ, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడున్న విద్యా వ్యవస్థ ఎక్కడ ఆటలు అసలు లేవు కదా, ఆటలు అయితే అసలే లేవు, శారీరక శ్రమ అసలు లేదు కదా. సో శారీరక శ్రమ చేయడం వల్ల మనకు మంచి మంచి హార్మోన్స్, పాజిటివ్ హార్మోన్స్ అన్ని సీక్రెట్ అవుతూ ఉంటాయి. సో అది ఆ వ్యవస్థ లేదు కదా. ఎంతసేపు ఆ రూములలో వేసి ఏదో జైల్లో వేసి కదా చదివించే పరిస్థితి. లేస్తే తినాలి, చదువుకోవాలి, పండుకోవాలి, అంతే. ఈ మూడో పని. కానీ ఈ 3 తర్వాత జీవితం చాలా పెద్దగా ఉంది అనే వ్యవస్థ లేదు కదా. సో కాంపిటీషన్ బాగా అట్లాగే పెరిగిపోయింది. తల్లిదండ్రుల హైలీ ఎక్స్పెక్టేషన్స్ కూడా అలాగే పెరిగిపోయినాయి. ఒక చదువు అనే గీటు రాయి, చదువు లేకపోతే నువ్వు ఎందుకు పనికిరావు అని అనే ఇదిలో చదువు అనేది ఒక భాగం, రిజల్ట్స్ అనేది ఒక భాగం మాత్రమే. ఎంతో మంది ఇప్పుడు సచిన్ టెండూల్కర్ అనే వ్యక్తి ఆయన ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యాడు. అట్లానే ఆయన జీవితం ఇది కాలేదు కదా. జీవిత చరిత్రని ఇవాళ హై స్కూల్ లెవెల్లో ఇంగ్లీషు సబ్జెక్ట్లో పెట్టడం జరిగింది. సో ఇట్లా ఎంతో మంది అంటే ఫెయిల్యూర్స్ని అలవాటు చేయడం లేదు తల్లిదండ్రులు, సక్సెస్ని అలవాటు చేస్తూ ఉన్నారు. కానీ అది చాలా డేంజర్ అన్నమాట. ఫెయిల్యూర్స్ను కనుక మనం అలవాటు చేస్తే ఏంటంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎంత పెద్ద సమస్య వచ్చి కానీ తట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో సక్సెస్ అయిన వాడే జీవితంలో చాలా గొప్ప వ్యక్తి అని ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నారు. సో అది చాలా బాధాకరం అన్నమాట. ఇది అంతా మెకానికల్ లైఫ్ అయిపోయింది.